కుంభమేళ నేనైతే వెళ్ళలేదండి. మా ఫ్రెండు వెళ్ళి అక్కడ వీడియో అయితే మాత్రం నాకు పెట్టింది. నిజంగా అక్కడ అలాంటి దృశ్యాలు నిజంగా అంతమంది జనాన్ని చూస్తే అమ్మ బాబోయ్! మనం వెళ్ళలేకపోయామే అని ఒక పక్క ఫీలింగు. నెక్స్ట్ ఏంటంటే ఒక పక్కన మనం వెళితే అసలు ఇంత దూరం నడవగలమా అని ఒక పక్కన అనిపించింది. కానీ దేవుడు దానికి అంటే మాత్రం వెళ్ళి తీరాలి కదండీ! ఎంత దూరమైనా సరే. ఇంతమంది వచ్చారంటే అసలు దేనికి లెక్క చెయ్యకుండా దేవుడే ప్రధానం అన్నట్టుగా ఉందండి. ఇంతమంది అసలు వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారట, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారటండి బాబు. ఎంతమంది దిగుతున్నారు అటు బస్సుల్లోను, ట్రైన్లోను, ఫ్లైట్లలోను ఇంతమంది వస్తున్నారు. మనమే ఇంట్లో ఉండిపోయి నేను అలా ఉండిపోయినా బద్దకించుకొని వెళ్ళలేకపోయామని ఒక పక్కన నాకు బాధగా ఉంది. ఇక్కడిక్కడ కూడా కాదండి, నిజంగా అక్కడికి వెళ్ళి చూడడం కూడా గొప్పే. అది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాటండి. నిజంగా సాధువులు వాళ్ళని చూస్తుంటే అయ్య బాబోయ్! 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత అద్భుతంగా ఉన్నాయి. ఎంతమందిని చూసిన తర్వాత ఇంకా చూడవలసినది ఇంకా ఏమైనా ఉంటుందా? అస్సలైతే ఉండదండి. ఎందుకంటే మనం లెక్క పెట్టలేనంతమంది జనాలు, అందరూ పుణ్యమే, అందరూ స్నానాలే. మన రాజమండ్రి పుష్కరాల కన్నా ఎక్కువ మంది అయితే మాత్రం ఉన్నారండి. ఈవిడ మా ఫ్రెండ్.